మీటు బొప్పాయిని ఒకసారి కొరికి మరియు ఇలా అంటుంది. మాయా బొప్పాయి, నాకు ఆ నల్ల కొండలపైన పూసే నీలం పువ్వులు కావాలి. అది వింటూనే బొప్పాయి మెరవడం ప్రారంభించింది మరియు దాని ముందు ఇప్పుడు నీలిరంగు పూలు ప్రత్యక్షమయ్యాయి. అప్పుడే పిల్లి లోపలికొచ్చేసింది. అరే మీకు, నువ్వు ఇక్కడ. నేను మొత్తం చూసేశాను. అలా అంటూ త్వరగా అది బొప్పాయి మీద నోరు పెట్టి ఒక బైట్ తినేస్తుంది. ఓ మాయా బొప్పాయి, నువ్వు ఇక మీదట నేనేం చెప్తే అది చేస్తావు. వెంటనే నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చాయి. అలా అంటూనే బొప్పాయి మెరవడం ప్రారంభించింది, గాలిలోకి ఎగిరింది. నువ్వు చేసింది ఏం బాగోలేదు మీకు. బొప్పాయి మిత్రమా, నువ్వు అతనితో పాటు వెళ్ళకు. ఇతను నా బైట్ తిని కోరిక కోరుకున్నాడు మీటు. నేను ఇతని కోరిక నెరవేర్చాల్సి ఉంటుంది. మీటు, నువ్వు ఒకవేళ దీని గురించి ఎవరికైనా చెబితే ఈ బొప్పాయిని నేను నాశనం చేసేస్తా. మీకు పిల్లి అక్కడి నుంచి వెళ్తుంది మరియు బొప్పాయి కూడా దాని వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. తెలియట్లేదే ఈ మీకు ఏం చేస్తుందో ఏమో.